ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బోనాల కొనసాగుతుంది. ఇక ఎప్పుడైతే జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా అమ్మవార్లకు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం నిన్న చూస్తే మాత్రం ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 700 సంవత్సరాల క్రితం కూడా వెలిసింది. ఇక అమ్మవారి అనుగ్రహం మాత్రం ఇక క్రమక్రమంగా కూడా అమ్మవారి అనుగ్రహంకి పాత్రులు కావాలనే ఒక కోరికతోటి ఇక్కడ భక్తులందరూ కూడా అనేకంగా అయితే వీచ్ చేస్తున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ గర్భగుడిలో మాత్రం ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని తమ కోరుకున్నటువంటి కోరికలు తీర్చాలి, అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి అనేక మంది భక్తులు అయితే తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి ఏదైతే అక్కడ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి అభిషేకం కావచ్చు, అమ్మవారికి బోనాలు సమర్పించడం కావచ్చు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు. ఈ విధంగా చూస్తే మాత్రం ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి జాతరలు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి కైంకర్యాలతో కూడా ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనానికి మాత్రం అనేక మంది రావడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు నిన్న జరిగినటువంటి కళ్యాణానికి మాత్రం అనేక మంది రాష్ట్రంలోనంటే కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి హాజరు అవుతారు. ఇక ఈరోజు అమ్మవారికి ప్రీతిప్రదంగా సమర్పించేటువంటి బోనం కావచ్చు, అదేవిధంగా పట్టు వస్త్రాలు కావచ్చు, చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్తున్నాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఏంటి, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం? మేము రీసెంట్ నుంచి వచ్చామండి. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా బాగుంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. అమ్మవారి కృపకు పాత్రలు కావడం జరుగుతుంది. ఎందుకంటే లందలో వెలిసినటువంటి అమ్మవారు దాదాపు మనం గర్భగుడిలో ఇందాక చూసాము. గర్భగుడిలో చూస్తే మాత్రం చాలా మంది కిక్కిరిసిపోయినటువంటి జనాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి. ఎందుకంటే పట్టుదల, ఒక భక్తుల ఏడున్నటువంటి అనురాగం కావచ్చు, ప్రేమలు కావచ్చు, అదేవిధంగా భక్తులకు ఉన్నటువంటి సమస్యలు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నట్లయితే మాత్రం చాలా తొందరగా కూడా అమ్మవారికి కృపకు పాత్రులు కావడం జరుగుతుంది. మేము అమ్మవారి అనుగ్రహం పొందుతాము అంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పటికే గర్భగుడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా అధికంగా క్రమక్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఆలయానికి సంబంధించి ఇక్కడ గుడి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఉదయం 3 గంటల నుంచే ప్రారంభమవుతుందనాలి. ఎందుకంటే గర్భగుడిలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మవారు, పోచమ్మ దేవ అమ్మవారు కావచ్చు, అదేవిధంగా చాలా మంది అమ్మవార్లను కూడా దర్శించుకోవడానికి అనేక మంది భక్తులైతే వస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి రోజులుగా కూడా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా భక్తుల సందడి అధికంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు. మరి అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి కృపకు వాళ్ళు ఏ విధంగా పాత్రలు అవుతున్నారు, అమ్మవారి వాళ్ళ కోరికలను ఏ విధంగా తీరుస్తుందనే విషయాలను తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇక్కడ మీరు ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్నారు. రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా క్రమక్రమ అమ్మ ప్రాచుర్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇట్లా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం? నా పేరు మహేష్, నేను ఇక్కడ ధర్మకర్తని. ఇక్కడ నిన్న జరిగిన అమ్మవారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళ సాహసాలతోటి వాళ్ళు పట్టు వస్త్రాలు తెచ్చారు. అలాగే మా కోట నీలిమ గారు, వారు కొండ సురేఖ గారు, దేవాశాఖ మంత్రి గారు, మళ్ళీ దేవాశాఖ మంత్రి కొండ సురేఖ గారు, మళ్ళీ దేవాశాఖ ఇన్ఛార్జ్ పూర్ణమన్న గారు, మరియు ఇక్కడ సిబ్బంది దేవాశాఖ చాలా మంచిగా జరిగింది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారు చాలా వాళ్ళ కృషి చాలా పనిచేసింది. ఎందుకంటే నిన్న అంతా పీస్ఫుల్గా జరిగిన కారణం ఇది రాష్ట్ర పోలీస్ శాఖకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు ఉండబట్టి 8 లక్షల మంది
జనాలను వాళ్ళు కంట్రోల్ చేయబడి జరిగింది. నిన్న విఐపి తాకిడి చాలా ఉండే, అది అలాగే భక్తుల తాకిడి చాలా ఉండే. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకొని వారు వెళ్ళడం జరిగింది. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వారు సుఖశాంతాలు ఉండాలని దేవాలయం నుంచి మేము మెంబలం కోరుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి, అమ్మవారికి సంబంధించినటువంటి కైంకర్యాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు సాయంత్రము అమ్మవారి రథ రూపం ఉంటుంది. అమ్మవారి గుడి చుట్టుముట్టు 3 కిలోమీటర్లు అంతా ఉంటుంది. చాలా భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. దీనికి శివసత్తులు వాళ్ళు కూడా డప్పు వాద్యాలతోటి ఆటపాటతోటి ఉంటుంది. దీనికి మా బస్సు ప్రజలు కూడా మంచి స్పందన ఉంటుంది. మా బస్సు వెల్ఫేరేషన్ బల్కంపేట్ వెల్ఫేరేషన్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయగలుగుతుంది. ఈవినింగ్ 6 గంటలకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం ఉంటుంది. దానికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అలాగే అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు, మరియు అలాగే కోట నీలిమ గారు, వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు రథం స్టార్ట్ అవుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. జై ఎల్లమ్మ తల్లికి జై. చూస్తున్నాం, ఎందుకంటే అమ్మవారి కైంకర్యాలు, అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఊరేగింపు, అంటే ఆలయం చుట్టూరా ఉన్నటువంటి 3 కిలోమీటర్లకు కూడా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధానంగా చూసుకుంటే మాత్రం అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు సహచర మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఎల్లమ్మ తల్లి దేవాలయం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, రేణుక ఎల్లమ్మ దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.